శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నువ్వు చేసిన తప్పు వల్ల ఇంతవరకు కష్టాలు అనుభవించావు. ఇప్పుడు ఈ కర్మఫలమంతా తీరింది బిడ్డ. 2 నిమిషాలు నిన్ను చెప్పేది విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ కోరికలు తీరడం లేదని చెప్పి నువ్వు ఎన్నో రోజులుగా నన్ను కోరుతూ ఉన్నావు కదా, అందరికీ నెరవేరుస్తున్నావు బాబా. నేను నీ భక్తుణ్ణి కానీ నాకు మాత్రం ఎందుకు సాయి నెరవేర్చడం లేదని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా తల్లి. దానికంతా వచ్చే కాలం సమయమైంది. నీకైన కాలం అనేది వచ్చినప్పుడు తప్పకుండా నెరవేరుతుందని నేను ఎన్నిసార్లు చెప్పినా సరే అప్పటి వరకు ప్రశాంతంగానే ఉంటున్నావు. తర్వాత మళ్ళీ అదే ఆలోచనలతో, అదే ఆందోళనలో ఉంటున్నావు బిడ్డ. ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎంతోమంది పుడుతూ ఉంటారు, ఎంతోమంది భక్తితో ఉంటారు. కొందరు కొన్ని సిద్ధాంతాలను రూపొందించుకొని భగవంతుణ్ణి ఈ విధంగా కొలవాలి, ఈ విధంగా పూజించాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు. బిడ్డ, నువ్వు మాత్రం కేవలం అంటే కేవలం నువ్వు నాపైన నమ్మకం ఉంచితే చాలు. నా సాయి ఉన్నారు, నాకంతా మంచే చేస్తారు, నా బాధ్యతలన్నీ సాయి నిర్వర్తిస్తారు అని నమ్మకంతో ఉండు బిడ్డ. ఈ గురువారం తప్పకుండా ఒక అద్భుతాన్ని జరిపిస్తాను. ఇప్పుడు నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నీ చేతిలో పెడతాను. నేను నిన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా. ఏది మంచో ఏది చెడో నాకు తెలీదా చెప్పు బిడ్డ. నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోయినా కానీ నిన్ను సరైన దారిలో నడిపించి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేలా చేసే బాధ్యత నాది. నేను ఎంతోమంది కోరికను తీర్చాను. అలాంటిది నన్నే నమ్మిన నా బిడ్డ కోరిక ఎందుకు తీర్చను చెప్పు. ఎప్పుడు నిన్ను మరువన బిడ్డ. నీ ప్రతి ప్రార్థన కూడా నేను తీరుస్తానమ్మా. ఇప్పటి వరకు కూడా నువ్వు పడ్డ కష్టాలకు, బాధలకు ఒక ముగింపు వచ్చేసింది తల్లి. నీ కష్ట సమయంలో ఒక రోజు కూడా ఒక యుగంలా గడిచింది కదా బిడ్డ. అలాంటి సందర్భంలో నువ్వు ఎంతో బాధపడ్డావు. నీలాంటి భక్తులు నా వద్దకు ఎంతోమంది వస్తున్నారమ్మా. వారి కూడా నీలానే బాబా అని నా మీద ప్రేమతో నన్ను పిలుస్తూ ఉన్నారు. వారిలో కొంతమంది వారి కర్మఫలాలను తగ్గించుకుంటున్నారు. ఇంకొంతమంది వారి కష్టాలను, వారి బాధలను చూసి భయపడ్డవారు ఇంకా ఎంతోమంది ఉన్నారు బిడ్డ. ఆ కష్టాలను ఎదిరించిన వారు నేను చూపే మార్గంలో నడుస్తున్నారు బిడ్డ. కాబట్టి తల్లి, నువ్వు కూడా ఓటమిని చూసి, కష్టాలను చూసి భయపడకుండా వాటిని ధైర్యంగా ఎదిరించి పోరాడు. మీ కష్టాలన్నీ ఇప్పుడే ఎదుర్కొని మీ పాపకర్మలన్నీ కూడా తుడిచేసుకో బిడ్డ. కష్ట సమయంలో నేను కూడా మీకు తోడుగా ఉంటానమ్మా. ధైర్యంగా ముందడుగు వెయ్యు. కష్టం నీ ఎదురుగా ఉన్నప్పుడు బాబా అని పిలువు. నీ ఎదురుగా నేను ఉంటాను. నీకు చెడు చేయాలని చూసేవారికి, నిన్ను అవమానించాలని చూసేవారికి నా గురించి నువ్వు చెప్పు బిడ్డ. తోడుగా నేనున్నాను చెప్పు. వారి సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. నీ ప్రతి ప్రార్థన కూడా నా దగ్గర పెట్టు. దానిని నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. నేను ఈ గురువారం రోజు నీ వద్దకు వచ్చి ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నాను. నేను నీ దగ్గరికి రావడానికి ఎవరి అనుమతి నాకు అవసరం లేదు. నా మీద భారం వేయి తల్లి. నాకు అప్పగిస్తే నీ పూర్తి బాధ్యత నాదే బిడ్డ. నేను జీవితంలో ఒక అద్భుతం జరిపించాలని నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ నీకు ఏదైనా సమస్య వచ్చిందంటే దానిని పరిష్కరించే మార్గం కూడా నేను చూపిస్తానమ్మా.
ఇలా నువ్వు వీటన్నిటిని కూడా దాటి వస్తే ఇక నీ జీవితంలో అంతా ఆనందమే మిగులుతుంది, మీకంతా శుభమే జరుగుతుంది బిడ్డ. ఒక్కొక్కసారి నీ ప్రయత్నంలో విజయం రాకపోతే నీ జీవితం మీద నీకే విరక్తి చెందింది కదా. అలా విజయం రానప్పుడు ఇంకోసారి నువ్వు ఎందుకు ప్రయత్నించడం లేదో నాకు అర్థం కావడం లేదు. అది తప్పకుండా జరుగుతుంది. నీకు జరుగుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి. అలా ఎప్పుడు కూడా ఆలోచించుకో. ఇంకా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు విజయమే లభిస్తుంది బిడ్డ. కాబట్టి నీ ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఆపవద్దు. ఈ గురువారం రోజు నువ్వు అనుకున్నది జరిగి తీరుతుందమ్మా. నీ కోరికల్లో ఒకటి తీరబోతుంది. నువ్వు కోరింది జరిగేలా నేను ఆశీర్వదిస్తాను బిడ్డ. ఇక నీ జీవితంలో ఒక కొత్త మలుపు తెస్తాను. ఒక మంచి శుభవార్త నువ్వు వినబోతున్నావు తల్లి. నీ విజయం నిన్ను చేరడానికి కావాల్సిన పనులన్నీ కూడా చేసేశాను. ఇక నువ్వు ధైర్యంగా ఉండు. నీ సాయిని నేను చెప్తున్నాను కదా. ఈ గురువారం రోజు నువ్వు కోరుకున్న కోరికలతో ఒక కోరిక నెరవేరబోతుంది. ఇది నీ సాయి సత్యవాక్కు బిడ్డ. తప్పకుండా జరిగే తీరుతుంది. నీకు ఇప్పటి వరకు ఆలస్యం అవుతున్నటువంటి కార్యాలన్నీ కూడా పూర్తవబోతున్నాయి తల్లి. నీకు ఎలా నెరవేరబోతుందో నువ్వే చూస్తావు కదా. నీ సాయిని స్మరిస్తూ ఈ సాయి మీద భారం వేసి నువ్వు ఎంచుకున్నటువంటి పని ఈ రోజు నుంచే ప్రారంభించు. నీ వెంట నీ నుండి నడిపిస్తాను బిడ్డ. నీ కళ్ళన్నీ కూడా నిజం చేస్తాను. ఇది నీ సాయి మాట. నాకు తెలుసు ప్రస్తుతం నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి మాటలు వినేంత ఓపిక కానీ సహనం కానీ నీకు లేవని నాకు తెలుసు బిడ్డ. ఎందుకంటే నీ మనసు ఎంత ఒత్తిడికి గురవుతూ వస్తుందో నేను చూస్తూ ఉన్నాను కదా. అందుకు కారణం ఏమిటో కూడా నాకు తెలుసు. ఆ సమస్యను నేను తొలగిస్తానని ప్రమాణం కూడా చేస్తున్నాను బిడ్డ. మీకు తప్పకుండా గొప్ప ప్రశాంతతను చేకూరుస్తాను. నిన్ను ఎప్పుడు కూడా చెప్పింది ఒకటే చెప్తున్నాను. మీరు చెయ్యాలనుకున్నటువంటి పనిని, మీరు ఎంచుకున్నటువంటి పనిని మీరు తప్పకుండా చేయండి. మధ్యలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే వాటి గురించి పట్టించుకోకండి. ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే వాటన్నిటినీ తొక్కుకుంటూ వెళ్ళండని మీకు ప్రతిరోజు కూడా ధైర్యాన్ని కల్పిస్తూనే వస్తున్నాను. అయినప్పటికీ మీలో ఏదో తెలియనటువంటి భయం, నిరుత్సాహం మీ వెంటే ఉండి మిమ్మల్ని పట్టి కుదిపేస్తున్నాయని నాకు బాగా అర్థమయ్యాయి బిడ్డ. కేవలం మీ బాబా చెప్పేటటువంటి మాటలు ఒక 5 నిమిషాలు విన్నంతసేపు మీ మనసు కాస్త ప్రశాంతంగా ఉంచుకుంటున్నారు. తర్వాత మరలా అదే ధోరణిగా, అదే ఆలోచనతో, అదే సమస్యలతో సతమతమైపోతూ అసలు ఈ జీవితం ఏంటో, నాకెందుకు ఇన్ని సమస్యలు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాతో పాటు ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉంటున్నారు, నేనెప్పుడు సంతోషంగా ఉంటాను, అసలు బాబా నాకు వచ్చినటువంటి సమస్యను ఎప్పుడు బయట వేసేటటువంటి మార్గాన్ని చూపిస్తారు, ఎందుకు నాకు ఈ బాధలు, ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపము అనుకుంటా అదే పనిగా విపరీతమైనటువంటి ధోరణిలో ఆలోచిస్తూ ఉంటున్నావు బిడ్డ. ఇక నువ్వు పడుతున్నటువంటి కష్టాల నుంచి గట్టెక్కించేటటువంటి బాధ్యత ఈ సాయిది. నీవు పెట్టినటువంటి ఆహారం ఈ సాయికి అందింది బిడ్డ. మీ సాయి సంతోషించాడు. నీ పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నీకు ఆహారం ఎప్పుడు పెట్టాను బాబా అని నీకు అనుమానం కలగవచ్చేమో. అవును, నీవు నిన్న దారిలో నీకు ఎదురైనటువంటి ఒక పేదవాడికి మంచి మనసుతో, నిర్మలమైనటువంటి హృదయంతో అతనికి నీ దగ్గర ఉన్నటువంటి దానిలో అతనికి ఆహారాన్నిచ్చావు. ఎంతో సంతృప్తి చెందాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అలాగే నీ మంచి మనసును 10 మందికి ఉపయోగపడే విధంగా చెయ్యి బిడ్డ. తప్పకుండా నీ మంచిని నేను చేరుకుంటాను. నీది ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతాను. నీవు ఏ భయము లేకుండా వెళ్ళు. ఎక్కడ కూడా ఆగిపోవద్దు. సరైనటువంటి సమయం కోసం ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎంతగా ఎదురు చూసావో నీకంటే నాకే ఎక్కువగా బాగా తెలుసు. ధైర్యంతో నువ్వు చేరినటువంటి ప్రయత్నం లేదు. నీ భయం నిన్ను ఇన్ని రోజులు వెనకడుగు వేసే విధంగా చేస్తూ వచ్చిందని కూడా తెలుసు. అందువల్ల నువ్వు ఎంత ప్రయత్నించినా అందులో విజయాన్ని చూడలేకపోయావు బిడ్డ. ఎప్పుడూ అపజయాన్ని చూస్తూ వచ్చావు. నీకు తోడుగా నేనున్నాను. నువ్వు ఎందుకు ముందుగా అడుగు వేయలేకపోతున్నావో ఒక్కసారి నువ్వే ఆలోచించు బిడ్డ. నువ్వు ఏమీ కూడా పాప పనులు చేయలేదు. నువ్వు ఏమీ ఎవరిని బాధ పెట్టలేదు. ఎప్పుడూ మంచి మనసుతోనే ఉన్నావు. నలుగురికి సంతోషంగా ఉండాలి, నలుగురు ఉపయోగపడేటటువంటి పనులు చేయాలని కలలు కన్నావు. మరి నీలాంటి వారిని ఎందుకు వెనకడుగు వేసేలా చేస్తాను చెప్పు బిడ్డ. ఒక మెట్టు ఎక్కేలా చేస్తాను తప్ప ఎప్పుడు వెనక్కి లాగే ప్రయత్నం అస్సలు చేయను. కేవలం అది నీ భ్రమ మాత్రమే. నేను వేస్తున్నటువంటి అడుగు పొరపాటేమో, అది సరైనది కాదేమో అనేది కేవలం నీ భ్రమ మాత్రమే బిడ్డ. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం చాలా ఉత్తమమైనది. నీకు, నీ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి భయాన్ని విడిచిపెట్టు. నేను ఉండగా నీకు భయమెందుకు బిడ్డా?
అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.